హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఇవాళ నా కస్టమర్ వచ్చింది. తనది చాలా ఫ్రీజీ హెయిర్ ఉందన్నమాట. అక్కడక్కడ రెడ్గా చాలా ఫ్రీజీగా ఉంది. సో తనకి ఏంటంటే స్మూత్నింగ్ అవసరం ఉంది అండ్ డాండ్రఫ్ కూడా ఉందంట. లైట్గా డాండ్రఫ్ స్మూత్నింగ్ కోసం తను వచ్చిందనమాట. చాలా రఫ్గా ఉందక్క హెయిర్ అని చెప్పింది. సో మనం ఏంటంటే ఈరోజు హెయిర్ స్పా అనేది నేను తనకు సజెస్ట్ చేశాను. దీనివల్ల ఏంటంటే హెయిర్ స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. డాండ్రఫ్ ఉన్న ఏదైనా హెయిర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఇది వచ్చేసి మల్టీవిటమిన్ క్యాప్సూల్ అండి. అండ్ అలాగే నేను హెయిర్ సిరమ్ కూడా నేను తీసుకున్న 2 to 3 డ్రాప్స్ తీసుకున్నా హెయిర్ సిరమ్ అనేది. సో తనకి ఏంటంటే ఫస్ట్ నేను సెక్షన్స్ తీసుకుంటున్నా. కోమ్ చేసి తన హెయిర్కి ఏమైనా చిక్కులు గట్ట ఉంటే అది మొత్తం తీసేసి 4 సెక్షన్స్గా నేను డివైడ్ చేసుకుంటున్నా. రూట్స్ నుంచి పెట్టకూడదండి. ఒక 1 ఇంచ్, ఒక 1.5 ఇంచ్ కొంచెం స్పేస్ ఇచ్చి చేయాలి. అండ్ అలాగే ఇందాక మనం క్రీమ్స్లో డ్రాప్స్ తీసుకున్నాం కదా, అవంతా మిక్స్ అయ్యేలాగా మనం కలపాలి. అండ్ అలాగే ఇది మొత్తం అప్లై చేయకూడదు. నేను జస్ట్ డాట్స్గా అట్లా నేను ఇందాక మీకు పెట్టాను కదా బ్రష్తో, అట్లా పెట్టాలి. అండ్ హెయిర్కి మొత్తం నేను అప్లై చేయాలి. హెయిర్కి అప్లై చేసే ముందు ఏంటంటే మనకి వాటర్ ఉంటుంది కదా, వాటర్ రింకిల్స్ని మనం కొంచెం స్ప్రేలా కొట్టేసి మనకి హెయిర్ వాష్ చేసి రావాలి వాళ్ళు. నేను ఇక్కడ నాకు అంత అవైలబుల్గా లేదు కాబట్టి హెయిర్ వాష్కి నేను హెయిర్ వాష్ చేసి రమ్మంటాను. సో ఏంటంటే మనకి ఆయిలీ హెయిర్ మీద పెట్టడానికి అవ్వదు, హెయిర్ వాష్ చేసుకునే రావాలి. సో నేను ఏంటంటే హెయిర్ని కొంచెం వెట్ చేసి అంటే తడిపి దానిపైన క్రీమ్ అప్లై చేసి నేను ఇంకొంచెం స్మూత్ అవ్వడానికి కోసం నేను కొంచెం వాటర్ స్ప్రే అనేది చేస్తాను అనమాట హెయిర్ పైన. సో ఇట్లా క్రీమ్ అప్లై చేసి చాలా స్మూత్గా మనం అప్లై చేయాలండి. చాలా స్మూత్గా మనం అప్లై చేసిన క్రీమ్ మన ఫింగర్స్ పైన ఇట్లా లాగుతుంటే రావాలి. మళ్ళీ అదే క్రీమ్ని మనం హెయిర్కి అప్లై చేసి మొత్తం దానికి స్ప్రెడ్ అయ్యేలాగా మనం ఇట్లా అప్లై చేయాలన్నమాట. మొత్తం సెక్షన్స్ అన్నీ నేను కంప్లీట్ చేశాను. అదనేది నేను వీడియో మొత్తం లాంగ్ అవుతుందని నేను రికార్డ్ చేయలేదు. మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే అది కూడా క్రీమ్ మొత్తం హెయిర్కి నేను అప్లై చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం హెయిర్కి కొంచెం స్ప్రే కొట్టేసి క్రీమ్ మొత్తం మనకి హెడ్ మసాజ్ చేస్తాం కదా, అది అనేది మనకి హెయిర్ స్మూత్గా అంటే ఫింగర్స్ స్మూత్గా మనకి స్ప్రెడ్ అవుతూ వస్తుంది అనమాట. హెయిర్ మసాజ్ చేయడానికి ఇబ్బంది లేకుండా తనకి ఏంటంటే మంచిగా హెడ్ మసాజ్ ఇచ్చాను. ఇంకోటి మనకి హెయిర్లో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ హెయిర్ స్పాతో మనకి ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. నేను మొత్తం మసాజ్ చేసిన తర్వాత స్టీమ్ ఇచ్చేసానండి. 6 minutes పెట్టాను. ఇదేంటంటే హెయిర్కి మన స్టీమ్ ఇవ్వాలి. వాటర్ కూడా హీట్ అయ్యి మనకి దీంట్లోంచి పుగలు అనేది వస్తాయి అనమాట. మొత్తం స్టీమ్ కూడా అయిపోయింది. సో హెయిర్ వాష్ చేసేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.